గ్రామస్తులారా, మన గ్రామ అభివృద్ధికి 30 లక్షల రూపాయలు దానం చేస్తాను. మనకు ఎన్నికలు అవసరం లేదు, నేనే ఇక మీ సర్పంచ్. అవును జ్యోతి, మన ఊరు సర్పంచ్ క్యాండిడేట్ 30 లక్షలు ఇస్తుండు. మరి యునానిమస్ గా గెలుస్తాడు కదా. రూపాయి లాభం లేకుండా ఎవడు ఒక పని చేయడు. అలాంటిది 30 లక్షలు పెడుతున్నాడంటే ఆలోచించండి. రే, పక్క గ్రామంలో ఒక అభ్యర్థి ఊరి అభివృద్ధికి డొనేషన్ ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడట. డబ్బుతో అధికారం వచ్చిందంటే వాళ్ళు సేవ చేయర్రా. జనాలు ఇంత పిచ్చిగా అంగీకరిస్తే ప్రజాస్వామ్యం ఏ దిశలో పోతుందో ఆలోచించాలరా. డబ్బిచ్చారంటే పదవి ఇచ్చేయాలా? ఇదే కొనసాగితే ఆ? రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎవరైతే ఎక్కువ డబ్బు పెట్టగలరో వాళ్లే అవుతారు. మన ఓటు మన హక్కు, మన నాయకుడిని మనమే ఎంచుకోవాలి. మనం డబ్బు అధికార కొనుగోలు చేసే రోజులను ఆపాలి. ఈ రోజు సర్పంచ్ డబ్బుతో వస్తే రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా డబ్బుతో